నమస్తే, నేను మీ నగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే ఆ పార్టీలో ముఖ్య నాయకులే ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల మీద, పార్టీ అంతర్గత వ్యవహారాల మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పరోక్షంగా విమర్శలు కూడా చేస్తున్నారు. గత 2-3 నెలలుగా ప్రారంభమైన ఈ అసంతృప్తుల జ్వాలలు, అసంతృప్తుల రూపంలో వెల్లడవుతున్న నిరసనలు ఇటీవల జరుగుతున్న మినీ మహానాడు వేదికలుగా కూడా బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. నిన్న అనకాపల్లిలో జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాజీ మంత్రి, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యవహార తీరు మీద తీవ్ర స్థాయిలో ఆవేదన, నిరసన వ్యక్తం చేశారు. ఆ వేదిక మీద జిల్లా పార్టీ అధ్యక్షులు, సహచర ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు సిగ్గుపడుతున్నాను అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. సంవత్సర కాలంగా తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వాన్ని నిధులు అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా ఒక్క పనికి కూడా, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. తాను శాసనసభ్యుడిగా ఈ ఏడాది కాలంలో ఒక్క పని కూడా చేయలేకపోయాను, నియోజకవర్గ ప్రజల దగ్గరికి ముఖం ఎత్తుకుని పోలేకపోతున్నాను అని మినీ మహానాడు వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఒకవేళ 3 ఏళ్ల వరకు నా నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడం కుదరదు అని బహిరంగంగా చెప్తే, నేనే నన్ను గెలిపించిన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి క్షమాపణ చెప్పుకొని 3 ఏళ్ల వరకు ఎదురు చూడమని కూడా నేను సర్ది చెప్పుకుంటాను అని ఆయన మినీ మహానాడు వేదికగా చేసిన ఒక ఆరోపణలు, విమర్శలైతే తెలుగుదేశం పార్టీలో తీవ్ర సంచలనం కలిగించాయి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, సీనియర్ శాసనసభ్యుడు కూడా బండారు సత్యనారాయణమూర్తి, అలాంటి వ్యక్తి ఈ పరిపాలనా వ్యవహారాల గురించి చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అలాగే నిన్న కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మినీ మహానాడు కూడా జరిగింది. ఈ వేదిక మీద సీనియర్ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు అయిన జ్యోతుల నెహ్రూ గారు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా డిఫెన్స్లోకి పడేశాయి. ఆయన ఏమన్నారంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని వారికి 1-6 పదవులు విసిరేసి రాష్ట్రంలో ఆ పార్టీల ఉనికి లేకుండా చాలా చాకచక్యంగా ఆ పార్టీల నామరూపాలు లేకుండా చేశారు. సో ఇప్పుడు జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా భవిష్యత్తులో ఇలాగే జరగబోతుంది. ఆ పార్టీ కూడా ఈ పొత్తులు లాంగ్ రన్ కంటిన్యూ అవుతే తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే మినీ మహానాడు వేదికగా ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఒక రకంగా అది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కూడా ఒక హెచ్చరికలాగా ఆయన మాట్లాడారు. గతంలో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టు పార్టీల మధ్య జరిగిన పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి వేరుబడిపోయి ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది, పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా తయారవుతుందని జ్యోతుల నెహ్రూ గారు మినీ మహానాడు వేదికగా తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పదవుల పంపకానికి సంబంధించి కూడా ఆయన తీవ్ర స్థాయిలో అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడికే జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ ఇచ్చారు, అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కూడా ఇచ్చారు. ఒక వ్యక్తికే ఇన్ని పదవులా అంటే, ఒకరికి 3 పదవులైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న మధ్యతరగతి సాధారణ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంది? వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళాలు వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళు బయట ముఖం చూపించలేకపోతున్నారని కూడా ఆయన ఈ పదవుల పంపకం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు.
మొత్తం మీద నిన్న ఈ ఇద్దరు సీనియర్ నాయకులైతే బహిరంగంగా ఆరోపణలు విమర్శలు చేశారు. అలాగే కర్నూలులో కూడా మంత్రి టీజీ భరత్ మీద కేఈ ప్రభాకర్ గారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇలా ఏడాది కాలం లోపే తెలుగుదేశం పార్టీలో అంతర్గత వ్యవహారాలు అలాగే పాలనా వ్యవహారాల మీద సొంత పార్టీ శాసనసభ్యులే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని డిఫెన్స్లో పడేసిందని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ అసంతృప్తులు అసమ్మతులు పదవుల పెంపకాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిష్కరిస్తారు, రాబోయే రోజుల్లో ఈ వ్యవహారాలు తీవ్రమైతే అనేది ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. నమస్తే.